మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సంకటహర చతుర్థి. రాత్రికి నీటిలో ఇది వేసి ఇల్లంతా చల్లితే చాలు, ఇంట్లో దరిద్రము కష్టాలు పోయి కటిక పేదవాడైనా సరే ధనవంతుడిగా మారుతాడు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన కూడా పెరుగుతుంది. ధన సమస్యలు పోతాయి. హిందూ ధర్మశాస్త్రంలో వినాయకుడిని అగ్రపూజుడిగా, విఘ్న నాయకుడిగా మనం కొలుస్తాము. ఏ శుభకార్యం తలపెట్టినా ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనం ప్రార్థించే మొదటి దైవం గణపతి. అటువంటి గణనాథుడికి అత్యంత ప్రీతికరమైన తిథి చతుర్థి. ప్రతి నెలా వచ్చే బహుళ పక్ష చతుర్థిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. అసలు సంకటహర అంటేనే మన జీవితంలో ఎదురయ్యే సంకటాలను, అంటే కష్టాలను హరించేది అని అర్థం. అయితే ఈ పవిత్రమైన రోజున నీటిలో ఇది కలిపి ఇల్లంతా చల్లితే చాలు, మన ఇంట్లోని దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ప్రకృతిలోని పంచభూతాలను ఆరాధించేవారు. అందులో జలానికి, అంటే నీటికి ఉన్న శక్తి అపారమైనది. నీరు కేవలం భౌతికమైన దాహాన్ని తీర్చే ద్రవం మాత్రమే కాదు, అది మన భావాలను, శక్తులను తనలో నిక్షిప్తం చేసుకోగల ఒక అద్భుతమైన మాధ్యమం. నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందని, అది మన మాటలకు, ఆలోచనలకు స్పందిస్తుందని నేటి ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది. ఆధ్యాత్మికంగా చూస్తే నీరు వరుణ దేవుడికి ప్రతీక. అలాగే లక్ష్మీదేవి ఉద్భవించిన సముద్రం కూడా నీటితోనే నిండి ఉంటుంది. కాబట్టి నీటిని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఎక్కడైతే నీరు పవిత్రంగా గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన ఇంట్లోని దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోడడానికి నీటి కంటే మించిన సాధనం మరి ఒకటి లేదు. అటువంటి నీటిలో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కలిపి ఈ సంకటహర చతుర్థి రోజు ఇల్లంతా చల్లుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. కష్టాలు దరిచేరవు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి ఇంట్లో ఏ నీటిని చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూస్తే అర్థం అవ్వదు కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వీడియోలోనికి వెళ్ళే ముందు ఓం గం గణపతియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, సాధారణంగా మన జీవితాల్లో కష్టాలు వస్తూ ఉన్నాయంటే దానికి కారణం మన ఇంట్లో లేదా మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి. ఈ ప్రతికూల శక్తి మనల్ని ఆర్థికంగా వెనక్కి లాగుతుంది, మన ఆలోచనలను మందగింపజేస్తుంది, ఇంట్లో గొడవలకు కారణమవుతుంది. ఈ సమస్యలన్నిటినీ తొలగించి ఐశ్వర్యాన్ని ఆకర్షించాలంటే సంకటహర చతుర్థి వంటి తిథి బలమున్న రోజున ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని తయారు చేసి ఇల్లంతా చల్లి ఈ పరిహారాన్ని మీరు రేపు రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్యలో చేయాలి. రాత్రి సమయం, ఎందుకంటే సంకటహర చతుర్థి నాడు చంద్రోదయం తర్వాత చేసే పూజలకు, పరిహారాలకు విశేషమైన శక్తి ఉంటుంది. రాత్రి వేళ ప్రకృతిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ సమయంలో చేసే దైవిక కార్యాలు త్వరగా ఫలిస్తాయి. కనుక మీరు ముందుగా ఒక గాజు గ్లాసును లేదా ఒక రాగి చెంబును తీసుకోవాలి. రాగికి విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. కాబట్టి పూజలకు రాగి పాత్రలు శ్రేష్టం. రాగి చెంబు లేకపోతే ఒక గాజు గ్లాసు అయినా తీసుకోవచ్చు. గ్లాసు లేదా చెంబు ఏదో ఒకటి తీసుకుని అందులో సగం వరకు స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ నీటిలోనికి ఒక్కొక్క పదార్థాన్ని కలుపుతూ ఆ పదార్థం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించండి. మొదటిగా ఒక చెంచా పసుపుని ఆ నీటిలో కలపాలి. పసుపు సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం. వినాయకుడు పసుపు ముద్ద నుంచే జన్మించాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. పసుపుకు క్రిమిసంహారక గుణంతో పాటు ఆధ్యాత్మికంగా రక్షణ కవచంలా పనిచేసే శక్తి ఉంది. అది నీటిని పవిత్రం చేసి ఆ నీటికి మంగళకరమైన శక్తిని ప్రసాదిస్తుంది. పసుపు కలిపిన తర్వాత 2 వేప ఆకులను తీసుకుని వాటిని మీ చేతులతో నలిపి ఆ నీటిలో వేయండి. వేపాకుకు వాతావరణంలోని దోషాలను హరించే శక్తి ఉంది. మన పూర్వీకులు ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టడానికి కారణం కూడా ఇదే. వేపాకును నీటిలో కలపటం వల్ల ఆ నీరు ఎటువంటి చెడు దృష్టిని అయినా తొలగించగల శక్తిని పొందుతుంది. కనుక 2 వేపాకులు వేసి ఆ తర్వాత ఆ నీటిలో కొంచెం మంచి గంధాన్ని కలపాలి. గంధం యొక్క సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది మరియు దేవతా శక్తులను ఆకర్షిస్తుంది.
ఒకవేళ మీ దగ్గర గంధం బిళ్ళలు లేదా పొడి లేకపోతే మీరు నిత్యము వాడుకునే అత్తరును కానీ లేదా ఏదైనా మంచి సువాసన ఇచ్చే పర్ఫ్యూమ్ను కానీ 2 చుక్కలు ఆ నీటిలో వేయవచ్చు. సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్రం ఉండదు. అందుకే పూజ గదిలో మనం ఎప్పుడూ ధూపం వేస్తూ ఉంటాము. ఈ సువాసనలు మన ఇంటి మూలలా వ్యాపించి ఉన్నప్పుడు అక్కడ ఉన్న దరిద్రం తొలగిపోయి ఒక కొత్త చైతన్యం వస్తుంది. ఇక ఈ మిశ్రమంలో చేర్చవలసిన అత్యంత ముఖ్యమైన పదార్థం పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటే సాక్షాత్తు కుబేరుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. మీరు గమనిస్తే పెద్ద పెద్ద దేవాలయాలలో తీర్థంలో పచ్చకర్పూరాన్ని వేస్తారు. పచ్చకర్పూరం యొక్క ఘాటైన మరియు పవిత్రమైన వాసన ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని చిటికెడు వేస్తే చాలు, ఆ నీటి శక్తి 100 రెట్లు పెరుగుతుంది. చివరిగా ఈ నీటిలో కొంచెం గల్లులుప్పు కలపాలి. ఉప్పుకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అయస్కాంతంలా పనిచేస్తుంది. సముద్రం నుండి లక్ష్మీదేవి ఎలా జన్మించిందో ఉప్పు కూడా అలాగే జన్మించింది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దిష్టి తీయడానికి కూడా మనం ఉప్పునే వాడతాము. కనుక ఈ 5 పదార్థాలు అంటే పసుపు, వేపాకులు, గంధము, పచ్చకర్పూరము మరియు గల్లులుప్పు కలిపిన ఈ నీరు ఇప్పుడు ఒక అద్భుతమైన శక్తి జలంగా మారింది. ఈ పదార్థాలన్నీ కలిపి నీటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ను మార్చేస్తాయి. దానిని ఒక శక్తివంతమైన ద్రవంగా మారుస్తాయి. ఇప్పుడు ఈ పాత్రను చేత్తో పట్టుకుని మీ ఇష్టదైవాన్ని లేదా గణపతిని స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవాలని గట్టిగా సంకల్పం చేసుకోండి. సంకల్పానికి ఉన్న శక్తి చాలా గొప్పది. మీరు ఎంత నమ్మకంతో సంకల్పం చేస్తారో ఫలితం అంత త్వరగా వస్తుంది. ఇప్పుడు ఈ సిద్ధం చేసిన నీటిని తీసుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నుండి చల్లటం ప్రారంభించండి. గడప మీద, తలుపుల మీద కొంచెం కొంచెం చల్లుతూ ఇంట్లోనికి ప్రవేశించండి. హాల్లోని ప్రతి మూల, గోడల మీద ఈ నీటిని చల్లాలి. ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి అక్కడ గోడల మీద మరియు అల్మరాల మీద చల్లండి. వంటగది మన ఇంటికి శక్తినిచ్చే కేంద్రం. అక్కడ అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. అక్కడ ఈ పవిత్ర జలాన్ని చల్లటం వల్ల ఆహారానికి మరియు ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు. ఆపై బెడ్రూమ్లో కూడా చల్లండి. దీనివల్ల దంపతుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి శాంతి నెలకొంటుంది. పూజ గదిలో కూడా ఈ నీటిని చల్లి స్వామివారి పాదాల దగ్గర కొంచెం ఉంచండి. అయితే ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే ఈ నీటిని బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ చల్లకూడదు. ఆ ప్రదేశాలు మినహా ఇంటి మొత్తం ప్రతి గదిలోనూ ఈ నీటిని చల్లటం వల్ల ఒక అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. మిగిలిన నీటిని ఇంటి బయట ఉన్న మొక్కల మొదట్లో పోయవచ్చు లేదా ఇంటి ముందు చల్లవచ్చు. ఈ పరిహారం వెనుక ఉన్న అంతరార్థాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సంకటహర చతుర్థి నాడు వినాయకుడు మన సంకటాలను హరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ రోజున ఈ విశిష్టమైన పదార్థాలతో కూడిన నీటిని చల్లటం వల్ల ఆ పదార్థాల నుండి వెలువడే ప్రకంపనలు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ని క్లీన్ చేస్తాయి. ఇక ఒక రేడియో స్టేషన్ సరిగ్గా ట్యూన్ కాకపోతే ఎలాగైతే కిర్రుమనే శబ్దం వస్తుందే, మన ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు కూడా అలాగే అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నీటి పరిహారం మన ఇంటిని సక్సెస్ మరియు ధనప్రాప్తి అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తుంది. పసుపు మనల్ని రక్షిస్తుంది. గల్లులుప్పు చెడును తీసేస్తుంది. పచ్చకర్పూరం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఎవరైతే కటిక పేదరికంలో ఉన్నారో, నిరంతరం అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారికి ఈ పరిహారం ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. కేవలం నీళ్లు చల్లితే ధనం ఎలా వస్తుంది అని కొందరికి అనిపించవచ్చు, కానీ ఇది కేవలం భౌతికమైన చర్య కాదు. ఇది ఒక మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీ ఇంట్లో వారిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలకు దైవ బలం తోడవుతుంది. ధనవంతుడు కావాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. ఆ కష్టానికి అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టాన్నే మనం లక్ష్మీ కటాక్షం అంటాము. ఈ సంకటహర చతుర్థి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చేసే ఈ ప్రయత్నం వృధా పోదు. ఈ నీటి ప్రవాహం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తగ్గుముఖం పడతాయి. చాలాసార్లు మన ఇంట్లో వస్తువులు సరిగ్గా లేకపోయినా లేదా దిశలు సరిగ్గా లేకపోయినా ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటుంది. అటువంటి దోషాలను ఈ పవిత్ర జలం హరిస్తుంది. వద్దన్నా ధనం వస్తుంది అనే మాట ఇక్కడ అక్షర సత్యమవుతుంది. అంటే మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ లాభాలు రావటం, అనుకోకుండా బాకీలు వసూలు కావటం, కొత్త ఆదాయ మార్గాలు మీ కళ్ళ ముందు కనిపించటం జరుగుతుంది.
ఆర్థిక సమస్యలే కాకుండా మానసిక ఆందోళనలు, భయాలు కూడా ఈ ప్రక్రియ ద్వారా తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పుడు సహజంగానే మనలో సృజనాత్మకత పెరుగుతుంది. తద్వారా మనం చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తాము. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నిశ్శబ్దంగా భక్తితో చేయటం ముఖ్యం. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడుతూ ఈ పని చేయకండి. మీ మనసులో నిరంతరం ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కానీ లేదా సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కానీ స్మరించుకోండి. ఇలా చేయటం వల్ల ఆ మంత్రశక్తి కూడా ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది. సంకటహర చతుర్థి తిథికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున చంద్రుడిని చూడటం మరియు పూజించటం వల్ల జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. చంద్రుడు మనస్సుకు కారకుడు. నీటి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రివేళ ఈ నీటి పరిహారం చేయటం వల్ల మన మనసు మీద ఉన్న భారం తగ్గి పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. పేదరికం అనేది కేవలం జేబులో డబ్బు లేకపోవటం మాత్రమే కాదు, అది ఒక రకమైన మానసిక స్థితి కూడా. ఈ పరిహారం మనలోని ఆ దారిద్ర్య భావనను తీసివేసి ఐశ్వర్య భావన నింపుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇంటి నిండా ఒక రకమైన పవిత్రమైన సువాసన వ్యాపిస్తుంది. ఈ సువాసన ఉన్నంతకాలం మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇలాంటి పరిహారాలు మన ధర్మంలో ఎంతో కాలంగా వస్తూ ఉన్నాయి. కానీ మనం ఆధునిక కాలంలో వీటిని మర్చిపోతూ ఉన్నాము. ప్రకృతి సిద్ధమైన వస్తువులతో మన పరిసరాలను శుద్ధి చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. రేపు రాత్రి మీరు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. కటిక పేదవాడైనా సరే ఈ మార్పును తన జీవితంలో గమనిస్తాడు. సంకటహర చతుర్థి అనేది వినాయకుడు మన కోసం ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. మన కష్టాలన్నీ ఆ గజాననుడి పాదాల దగ్గర పెట్టి ఈ పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లుకుంటే ఇక ఆ ఇల్లు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. మీకు ఉన్న అప్పుల బాధలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతారు. కనుక ఈ విధి విధానాన్ని తూచా తప్పకుండా పాటించండి. ఆపై మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే చూస్తారు. దైవ ప్రార్థన మరియు పరిహారం కలిసినప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక అందరూ రేపు రాత్రి పరిహారాన్ని చేసి సకల శుభాలను పొందండి. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే సంకటహర చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతిని పూజించండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. గణపతిని పూజించేవారు ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఇక గణపతి పూజ కోసం ముందుగానే 21 గరిక పోచలు, ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. అలాగే కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి. గరికమాల వేయలేని వారు 21 గరికలను గణపతి దగ్గర పెట్టుకోండి. గరికతో వినాయకుడిని పూజిస్తే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. గణపతి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా 21 ఉండ్రాలు నివేదించండి. ఉండ్రాళ్ళు చేసే అంత సమయం లేదనేవారు బెల్లం ముక్కను నివేదించండి. తర్వాత గణపతికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత చివరిగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి లేదా వినాలి. పూజ చేసే ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది. ఇలా ఈరోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. యాలకుల మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి 21 యాలకులు గుచ్చి యాలకుల మాల సిద్ధం చేసుకొని ఈ యాలుక్కాయల మాలను గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి. ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజు పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు, గ్రహ పీడలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక ఈరోజు అందరూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి.
మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు 2 తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ భర్త మీరు చెరొకటి తినండి. అలా తింటే మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది. కుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు కానీ అత్తాకోడళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరూ కూడా గొడవ పడకూడదు. వాదనలకు దిగకూడదు. ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అలక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఈరోజు ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. అలాగే సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.